నమస్తే, వెల్కమ్ టు ఏపీ వార్. సుడిగాలి పర్యటనలతో సీఎం జగన్ ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. మరో 2 వారాల్లో కురుక్షేత్ర యుద్ధం జరగనుందని ప్రతిపక్షం వైపు ఉన్న కౌరవ సైన్యాన్ని చతుష్టయాన్ని ప్రజలు నమ్ముతున్నారు. రాబోయే 5 సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధి, పేద ప్రజల భవిష్యత్తును నిర్ణయించుకోబోయే ఎన్నికలు ఇవి అని పేర్కొన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇస్తున్న పథకాలన్నీ ముగిసిపోతాయని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండ సిల్వ నోట్లో తలకాయ పెట్టినట్టు అవుతుందన్నారు. తాను విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా పేద ప్రజలకు మరింత మంచి చేయాలని తన లక్ష్యమని తెలిపారు. ఎన్నికలప్పుడు హామీలిచ్చి మేనిఫెస్టోలను చెత్తబుట్టలో వేసిన నాయకులు ఉన్నారన్నారు. కానీ మీ బిడ్డ మాత్రం మేనిఫెస్టోని పవిత్ర గ్రంథాలుగా భావించి పేద ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం మీ బిడ్డదేనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ పెంచిన అమ్మఒడి, మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ చేయూత, మళ్ళీ ఓ 0 వడ్డీ, మళ్ళీ ఇళ్ల స్థలాలు, మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమం. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహనమిత్ర, మళ్ళీ ఓ నేతన్న నేస్తం, మళ్ళీ ఓ మత్స్యకార భరోసా, మళ్ళీ ఓ తోడు, మళ్ళీ ఓ చేదోడు, మళ్ళీ ఓ నానేస్తం. ఈ పథకాలన్నీ రావాలి అనంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే, మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన. మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కళ్యాణమస్తు, ఓ షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు మంచి జరుగుతుంది. ఆ రైతన్నలకు 0 వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్ట పరిహారం చెల్లించే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పెంచిన పెట్టుబడి సహాయంగా రైతు భరోసా, చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థలు. ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి.